రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 12వ డివిజన్లో ఆశా వర్కర్లను, ఏఎన్ఎంలను, సీఓలను మాజీ కార్పొరేటర్ బొడ్డు రజితా రవీందర్లు శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, సీఓలతో పాటుగా డాక్టర్లను సత్కరించడం మా అదృష్టంగా భావిస్తున్నామని, కరోనా కష్టకాలంలో ఆశా వర్కర్లు వారి ప్రాణాలను అడ్డుపెట్టి మా అందరి ప్రాణాలను కాపాడారని వీరి సేవలను కొనియాడారు. ఇక్కడికి వచ్చినటువంటి డాక్టర్ మౌనిక మేడం గారికి మరియు సిఓలు సునీత మేడం గారికి మరియు ఏఎన్ఎం లక్ష్మి, జయలక్ష్మి వాళ్ళకి, సిస్టర్లకి మరియు ఆశా వర్కర్లు శ్రీలత, రజిత గారికి, వీళ్ళు మేము గెలిచినప్పటి నుంచి, మేమైతే ఎప్పుడైతే గెలిచిన 1 మంత్కి కరోనా స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఎవ్వరూ చేయనంత సర్వీస్ చేశారంటే ప్రతి ఇంటికి గడప గడపకు తిరుగుకుంటూ ప్రతి ఒక్కరికి వాళ్ళు సేవలు అందించారు. వీళ్ళ సేవను అసలే మర్చిపోలేము. మనం ఎక్కడన్నా ఏదన్నా పేషెంట్ ఉన్నారన్నా కూడా మనం ఎవరైనా కూడా వాళ్ళ ఇంట్లో కూడా భయపడుతున్నటువంటి సందర్భంలో, పక్కింటి వాళ్ళు కూడా కనీసం తొంగి చూడనటువంటి సందర్భంలో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ప్రతి ఇంటికి గడప గడపకు తిరిగి వాళ్ళు ప్రతినిత్యం వాళ్ళ హెల్త్ ఎట్లున్నదని, వాళ్ళకు మెడికల్ కిట్ కానీ, అలా కావాల్సిన టెస్టులు కానీ, అవి కిట్టులు అయితే వేసుకొని వీళ్ళు చేసిన టెస్టులు, అవి కరోనా టెస్ట్ చేయడానికి అసలు దగ్గరికి కూడా పోలేనటువంటి సమయంలో వీళ్ళు ఆ దగ్గరికి పోయి వాళ్ళకు టెస్టులు చేసి వాళ్ళ సేవలు మర్చిపోలేము. మాతో పాటు ఈ కరోనా ఉన్న రోజులు మాతో పాటు వాళ్ళు ఎలాంటి సేవలు చేయాలని మాతో పాటు సహాయం తీసుకుంటూ వాళ్ళు చాలా సేవలు చేసినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఈరోజు ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, సీఓలతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి డాక్టర్లకు చిరు సత్కారం కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. నిజంగా ఈ సమాజం ఎట్లా తయారైందంటే, ఏదైనా ఆశా వర్కర్లతోటి పని చేయించుకోవడం, తర్వాత ప్రభుత్వాలు అట్లనే చేస్తూ ఉన్నాయి, ప్రజలు కూడా గట్లనే ఉన్నారు. నిజంగా వాళ్ళందరికీ చిత్తశుద్ధి ఉంటే దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి ఆశా వర్కర్లకు, ఏఎన్ఎంలకు వాళ్ళు చేసేటువంటి కృషిని అభినందించకపోతే నిజంగా మన బతుకులందరూ కూడా వేస్టే. ఇవాళ వాళ్ళు ఆ రోజు వాళ్ళ కుటుంబాలకు కానీ వాళ్ళ ప్రాణాలకు తెగించి మన ప్రాణాలను కాపాడడానికి వాళ్ళు చేసిన కృషిని మనం మర్చిపోయినామంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో బతుకుతారమో ఆలోచన చేయాలి. ఎందుకంటే కరోనా వస్తే మనవి ప్రాణాలే, వాళ్ళవి కూడా ప్రాణాలే. వాళ్ళకు కూడా కుటుంబం ఉన్నది, వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు. డాక్టర్లు కానీ, ఇక్కడటువంటి ఏఎన్ఎంలు కానీ, ఆశా వర్కర్లు, వీళ్ళందరూ కూడా కేవలం పొద్దున లేస్తే రాత్రి అని కాకుండా పాపం మా శ్రీలత, రజిత వీళ్ళైతే
ఎక్కడ క్వారంటైన్ అనేదానికి లక్ష్మీ సిస్టరు వీళ్ళందరూ కూడా ఈడ క్వారంటైన్ అది పలానా కాడ కేసు వచ్చిందట అన్న ఇట్లా వాళ్ళకు స్టాంప్ వేయాలి పా అని చెప్పి తిరుగుడు. ఒక్కొక్కరు అయితే కరోనా వచ్చిందని చెప్పి వాళ్ళ ఇళ్ళకి పోతా అంటే వీళ్ళని ఇక్కడ నుంచి పంపించాలని చెప్పి మాకే చెప్పుడు. ఒక్కొక్కరు అయితే వీళ్ళు పోతా అంటే దూరం దూరం పోడు. మందులు ఎక్కువ మేము వాళ్ళ ఇంట్లోలే వాళ్ళ కుటుంబ సభ్యులే వాళ్ళ దగ్గరికి పోనటువంటి సందర్భంలో వీళ్ళైతే వాళ్ళు ఎట్లా వీళ్ళకు నిజంగా చెప్పాలంటే 2 చేతుల దండం పెట్టాల్సి ఉంటుంది. వాళ్ళు ప్రతి కుటుంబానికి కూడా వాళ్ళ పిల్లలకన్నా అంత సర్వీస్ చేసిరో లేదో కానీ వీళ్ళంతగానం వాళ్ళని అందరిని బతికించడానికి అంత ప్రయత్నం చేసిండ్రు. వారికి నిజంగా మనస్ఫూర్తిగా మా డివిజన్ పక్షాన మనందరి తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వ 5 సంవత్సరాలు మాతో పాటుగా మేము ఎక్కడికి వెళ్ళినా మేము ఏ పని చెప్పినా కూడా వాళ్ళు మాకు 100% సహకరించారు. కాబట్టి వాళ్ళకు ఏదో తోచిన విధంగా వాళ్ళని గౌరవించుకోవాలన్న ఆలోచనతోటి ఈరోజు చిన్న సత్కారం చేసినాం. దానికి మీరు అందరూ పిలవగానే వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా మీరు మాతోటి ఇట్లనే సహకరించాలని చెప్పి మన వాడ ప్రజల కోసం మన వాళ్ళ కోసం అందరి కోసము మీరు మరింత మీ సేవలు అవసరం అని చెప్పి తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.